సమ్మర్ హాలిడేస్ అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా! అమ్మమ్మ వాళ్ళ ఇంటి జ్ఞాపకాలతో ఒక కథ చెప్తాను. మీరు వినేసేయండి. ఒక చిన్న గ్రామంలో కృష్ణవేణి అనే అమ్మమ్మ, సోని అనే తన మనుమరాళ్ళు ఉండేవారు. వేసవి సెలవులకు సోని సిటీ నుండి అమ్మమ్మ ఊరికి వచ్చింది. సోనీకి ఎప్పుడు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. కానీ ఆ ఊర్లో సిగ్నల్ సరిగ్గా ఉండేది కాదు. అమ్మమ్మ బోర్ కొడుతుంది. ఈ ఫోన్ పనిచేయడం లేదు అని సోని విసుక్కుంది. అప్పుడు అమ్మమ్మ నవ్వి, రా సోనీ, నీకు నా పెట్టె చూపిస్తాను అని లోపలికి తీసుకెళ్ళి ఒక పాత చెక్క పెట్టెను తీసింది. అమ్మమ్మ, ఆ పెట్టెలో ఏమున్నాయి అని సోనీ చూస్తుండగా అమ్మమ్మ ఒక్కొక్కటిగా బయటికి తీస్తుంది. కొన్ని రంగురాళ్ళను తీసింది. తీసి ఇవి మామూలు రంగురాళ్ళు కాదు అని చెప్పి, వీటితో మేము వామన గుంటలు ఆడేదాన్ని. ఇవి ఏకాగ్రతను చాలా బాగా పెంచుతాయి అని చెప్పింది. తరువాత ఎండిన నెమలి ఈకని తీసి చూయించింది. దీన్ని పుస్తకాల్లో దాచుకుంటే చదువు బాగా వస్తుందని మీ అమ్మ నమ్మకం. అందుకే దీన్ని పెడుతూ ఉండేది. దాని తర్వాత అమ్మమ్మ ఒక పాత గజ్జెల పట్టీని తీసి చూయించింది. "ఇది ఎవరిదమ్మమ్మా?" అని అడిగితే, "ఇది మీ అమ్మదమ్మా. తను నడిస్తే వచ్చే శబ్దం ఇప్పటికీ నా చెవుల్లో మోగుతూనే ఉంటుంది" అని చెప్పింది. అప్పుడు సోనీ ఆశ్చర్యపోయింది. ఫోన్‌లో లేని ఎన్నో జ్ఞాపకాలు ఈ చిన్న పెట్టెలో ఉన్నాయి అని అనుకుంది. దాని తర్వాత అమ్మమ్మ, మనుమరాలు ఇద్దరూ కలిసి సాయంత్రం తోటలోకి వెళ్లారు. అక్కడ రాళ్ళతో ఆడుకున్నారు. ఇంకా పూలు, పళ్ళను కోసి బుట్టలో వేసుకున్నారు. అలా సాయంత్రం కథలు చెప్పుకుంటూ గడిపేశారు. దాని తర్వాత అమ్మమ్మ చెప్పే కథలు వింటూ సోనీ పడుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, టెక్నాలజీ ఇచ్చే వినోదం కంటే, మన పెద్దలు చెప్పే కథలు, వారితో గడిపే సమయం మనకు ఎంతో విలువైన జ్ఞాపకాలనిస్తాయని. ఇలాంటి స్టోరీస్ కోసం 'మహికా టేల్స్' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.